గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫోన్ ఇవ్వు. నాన్న ఏం చెప్పాడక్క? అసలు నీ వయసు ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? అరే టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమించడం ఏంటి, నాకు అర్థం కాదు. ఆ బేవర్స్ గాడి ఫోటో చూపించు. చూపించు. అరే వీళ్ళంతా ఎవరే? కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్క. చేనేత కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఒక వీడియో చేశారక్క. సూపర్ ఉంటుంది. అందులో స్టిల్ ఇది. నీకేమైనా పిచ్చా బెర్రా? సంఘీభావం అంటే అర్థమేంటే? చేనేత కార్మికులంటే ఏం పని చేస్తారే? ఏం తెలీదు. సరే ఇందులో వాడెవడు? కిరణ్ ఎవడు? నేను చెప్పను. నేనేం చేసినా నాన్నకు నచ్చదు. నువ్వేనా అర్థం చేసుకుంటావు అనుకున్నానక్క. కిరణ్ చాలా టాలెంటెడ్. నేను కిరణ్నే పెళ్లి చేసుకుంటాను. ఆడి టాలెంట్లన్నీ వీడియోలోనే చూపించాడా లేదా నీ దగ్గర కూడా? చిచ్చే లేదక్క. కిరణ్ అలాంటి వాడు కాదు. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఆగు, ఉమెన్స్ డే రోజు చేసిన వీడియో చూపిస్తాను. లాగి పెట్టి ఒక్కటిచ్చానంటే ఇందుకు కాదు మీ నాన్నకు కోపం వచ్చేది. నీకు పెళ్ళంటే జోకులైపోయిందే. ఇక ముందు ప్రేమ పెళ్ళి అని వీడితో ఏమైనా మాట్లాడవనుకో, మీ నాన్న కాదు నేను తంతా నిన్ను. అసలు నిన్ను కాదు, ఆ లోపలికి తోసి తోలు తీసేయాలంతే. ఇంకోసారి వీడితో ప్రేమ పెళ్ళి అని ఏమైనా మాట్లాడతావా? ఏ ఛే, ఏమేనబడి చావట్లా. ముందు మాట్లాడి ఆ తర్వాత ఏడు. మాట్లాడను. చూడు, అంతా నీ మంచి కోసమే కదా. ఇక మీద వీటితో ప్రేమ పెళ్ళి అని మాట్లాడితే నేనే తంత. చెప్పు. మా నాన్నకు మన గురించి జస్ట్ అది హింట్ ఉందనుకున్నాను కిరణ్, కానీ మొత్తం తెలుసు. నాకు భయంగా ఉంది. మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం కిరణ్. ఓ, నేను ఎదురు చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. భయంగా ఉందరా? ఏమైంది మచ్చా? వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసిపోయిందంట. అర్జెంటుగా ఎదురు చేయాలి. వాళ్ళ నాన్ననా? మేము ఎదురు చేయాలంటున్నాను. ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ఎన్ని చేయాలి తగినా ఇంత మించి ఐడియాలు రావు మనకి. రే, పెళ్ళి అయిన తర్వాత ఇల్లు అద్దెకి తీసుకోవాలా? ఆ ఇంటికి అడ్వాన్సు, ఫర్నిచరు, ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడరా? మా నాన్న లోన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాడు. అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కట్టొచ్చు. ముందెళ్ళి పెళ్లి చేసుకోండి. వద్దురా, ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు? వీడు వారి సమాజే. మన డబ్బు అయితే భయపడాలి మచ్చా. ఏం కాదు, డబ్బు కట్టకపోతే బ్యాంక్ వాడికి బొక్క. మా బాబు మరీ భయస్తాడు. మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి. నీలా తెగింపు ఉండాలరా లైఫ్లో. నేను మా అక్క మరీ బిత్తరగాళ్ళలో పెరిగాం. గీజరు ఇస్త్రీ పెట్టి ఒకేసారి ఆన్ చేస్తే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోద్దో అని ప్రతి విషయంలోని మరీ అతి జాగ్రత్తగా ఉంటాం. చెయ్యి. నీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి పర్సనల్ లోన్ అప్లై చేద్దాం. ఆ వచ్చిన డబ్బుతో ఆ బిల్ కట్టేద్దాం. మెల్లగా ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ తెచ్చేద్దాం. ఒకవేళ లోన్ రిజెక్ట్ అయిందనుకో, ఓకే అండి. లోన్ ఎప్పుడు వస్తుందండి? అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. మా బాస్తో డిస్కస్ చేసుకొని చెప్పలేను. లోన్ కన్ఫర్మ్ అవుతూనే మీ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి. దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా మా అమ్మ నెంబర్ ఇచ్చాను, కానీ లోన్కి సంబంధించిన ఏ మెసేజ్ అయినా నా నెంబర్కి వచ్చేలా చూడండి. అయిందా? అయింది సార్. సిగ్నేచర్స్ అన్ని ప్రాపర్గా పెట్టారమ్మా? మీకు మెసేజ్ వస్తుందిలే. దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా ఏం లేదు సార్. ఓకే
పద వెళ్దాం. ఇదిగో ఈ వాటికి నేను ఈ పని చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. కొత్త పెళ్ళిందిగా. థ్యాంక్ యూ సార్. మీ నాన్న అన్నయ్యలకి గొడవైంది. ఓహో, టీవీలో తమన్నా పాట చూసి తను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నారట. దానికి మీ అన్నయ్యలు ఒప్పుకోలేదని గదిలోండి బయటికి తరివేశారు. అరే రే 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 రే. వాళ్ళు మన గదిలోనే ఉంటారట. అవునా? ఏంటదే, మన రూమ్లోనా? మరి మనము అరవకు వాళ్ళ గొడవ సెటిల్ అయ్యేదాకా మన హాల్లోనే పడుకోవాలి. ఒరే సత్య, అర్జెంటుగా లాయర్ని పిలిపించరా. ఆస్తులు రాయింగ్ చేసుకుని నాన్న ఇంట్లో బయటికి గిడేద్దాం. అప్పుడు దాకా మీ ఎదురు మీ రూమ్లోనే. నువ్వే చెప్పమ్మా, ఈ వయసులో మాట్లాడవలసిన మాటలేనావి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు. ఏ హీరోయిన్లో మన వాళ్ళు లేరా? ఆ అమ్మాయి ఎవరా అన్నయ్య? ఐటమ్ సాంగ్ చేసింది, ఈ మధ్య తెగ హిట్ అయిపోయింది. ఆ ఫ్లాప్ సినిమాలు హీరోయిన్ గురించి నాకు చెప్పకు. ఒరే నువ్వు ఆ లాయర్ సంగతి చూడు. జనాలు సినిమా హాల్ కాకపోతే అమ్మాయి ఏం చేస్తుందిరా? పెళ్లి టైంలో అంతమందిలో ఉన్నాం, మనం హ్యాపీగానే ఉన్నాం. ఈ ఇంట్లో ఆ మాత్రం ప్రైవసీ కూడా దొరికి సావట్లేదు నాకు. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఉషా. నీతో ఆ కొంచెం సేపైనా హ్యాపీగా ఉండొచ్చు నేను. తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? ఆ? ఆ? నీకు అర్థమైందని నాకు తెలుసు. నీ పోలీస్ చూపులు నా దగ్గర చూడుకో. చెప్పు, ఏం ప్రోగ్రాం పిన్ని? ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? పిల్లలున్నారు పిన్ని. పోనీ మా ఇంట్లో అరేంజ్ చేయనా? నేను మీ బాబాయి స్రవంతి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాం, ఓకేనా? ఏమంటావు? పిన్ని, నా వయసు ఎంత? మీరు ఇలా మాట్లాడడం నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి. జరగాల్సింది జరుగుతుంది, తొందర ఏముంది చెప్పండి. అవును, స్రవంతేది? దాని లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదా. ఈ మధ్య మీ బాబాయ్ దాన్ని కొట్టే వరకు వచ్చారు. అప్పటి నుంచి దానికి మాకు మాటలు సరిగా లేవు. ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగలేదంటుంది, బయటే తిరుగుతుంటుంది. ఏం చేయమంటావు? సర్లే, నేను మళ్ళీ తనతో ఒకసారి మాట్లాడతాను. నువ్వేం బాధపడకు. బయలుదేరదావా? పద. సరే బాబాయ్, మళ్ళీ ఒకసారి ఆలోచించు. నేనంతా చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళరా పిన్ని. అలాగే కలుద్దాం. పెళ్ళికి ముహూర్తం సరే, ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం ఏంటత్తా? నిజంగానే ఫస్ట్ నైట్కి ముహూర్తం ఏంటమ్మా? వింటుంటేనే డోకొస్తుంది. అందుకేనేమో నీ ముహూర్తం. అన్ని పద్ధతి ప్రకారమే జరగాలండి అని గంటకోసారి అంటాడు. ఆ అబ్బాయి చాలా మంచోడు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఎక్కడ ఈ రోజుల్లో. బాలు అడిగాడా? అసలు ఇప్పట్లో ముహూర్తమే లేదు. మీ ఆయనేమో అమెరికా వెళ్ళిపోవాలి, నీకెప్పుడు వీసా వస్తుందో తెలీదు. అందుకే దొంగ ముహూర్తం పెట్టించుకురమ్మని ఆ రాజేష్ గారిని పంపించాను. ఆ తంతేదో కాస్త అయిపోతే అన్ని పద్ధతి ప్రకారం జరిగాయని మీ ఆయన కూడా సంతోషంగా వెళ్తాడు. తంతు. అత్తయ్య గారు, ఇప్పట్లో సరైన ముహూర్తాలు లేకపోయినా ఏదో సెట్ చేసుకుని రమ్మన్నారట. మిమ్మల్ని ప్రతిసారి పద్ధతి అని ఇలా ఇరిటేట్ చేస్తున్నానని నాకు తెలుసండి. మరే విషయంలో మీకు ఇటువంటి ఇబ్బంది ఉండదండి, నన్ను నమ్మండి. అయ్యో, అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి? మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరేమో యుఎస్కి వెళ్ళాలి, బెంగళూరులో కూడా మీకు చాలా పనులు ఉంటాయి కదా. ఆ తంతు కాస్త అవ్వకపోతే అమ్మాయి మీరు వేరువేరుగా ఉండాల్సి వస్తుందని. నేను వెళ్ళి మీరు పిలిచినప్పుడు వచ్చేస్తానండి. నా ట్రావెల్ గురించి మీరు ఆలోచించకండి. నెక్స్ట్ 3 వారాల్లో ముహూర్తాలు ఉన్నాయన్నారు బావా. పర్లేదు, నాకు వర్క్ ఉన్నప్పుడు బెంగళూరు వెళ్తానండి, లేనప్పుడు హైదరాబాద్లో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటా. ఆ ముహూర్తం అది కరెక్ట్గా పెట్టించండి, వచ్చేస్తాను. ఏంటి ఆవకాయలను ఒకేసారి పెట్టేసినట్టున్నారు? అంటే బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను. ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను. రారా తల పొగర కొడతాను పెద్దవా. చెప్పింది ఒకటి, చేసుకొచ్చింది ఒకటి. చిచి, కన్నాడు చెప్పిన మన శుభ్రంగా చేశారు. తంతు.
అమ్మ చేయరా. ఇప్పటికీ తను చేయి పట్టుకున్నట్టే ఉంది. ఎందుకు వదిలేసావమ్మా? ఇంకా బతికే ఉన్నానరా. ఈ టిక్ టాక్లు మానేస్తే బాగుపడతావు గాడిద. మేము బయలుదేరుతాను రా, నువ్వు జాగ్రత్తమ్మా. మొత్తానికి బ్యాచులర్ కొంపని ఇల్లుగా మార్చేసావురా. అమ్మా ఓసారి పాలు పొంగించుకోండి. ఏమ్మా ఏదైనా ఇబ్బందా? ఏమైనా ప్రాబ్లమా? టెన్షన్ పడకూడదమ్మా, ఇవన్నీ మాకు మామూలే. నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను, మా తమ్ముడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు. కేసులు అయ్యాయి, గొడవలు అయ్యాయి, టెన్షన్ పడకూడదు. అవును, మీ ఇంట్లో ఎప్పుడు చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు? వీలు చూసి చెప్పమ్మా, తెలిసాక ఎలాగో మీ నాన్న మా వాడు కొడతాడు. దెబ్బలు గట్టిగానే తగులుతాయి, ఎంతైనా పోలీస్ కదా. నాన్న తను అలా భయపెట్టుకో. అయ్యయ్యో భయపడకమ్మా, చంపేయరు. 2-3 గట్టిగా కొడతారంతే. అప్పట్లో వీళ్ళ అన్నయ్య అలాగే కొట్టాడు. పుత్తూరెళ్ళి వచ్చాను 2-3 సార్లు. ఫిక్స్ అయిపోయింది. ఇది పెద్ద దెబ్బే కాదు, ఆ తర్వాత కుళాయి పైపులతో పడ్డాయి. సాలిడ్గా పడ్డాయి. మరే కొడితే టెంకి పగిలిపోయింది మా వాడికి. ఏనానా? నేను ఒకసారి పార్లర్కి వెళ్ళి వస్తానండి. సరే. కాదు నాన్న, చిన్నాళ్ళు వేసిపోయినప్పుడు కూడా ఎలా కొట్టారు కదా. అప్పు వాడికి నాకంటే మీ డబ్బు నాన్నకంటే ఎక్కువ. బిందికి మాటలు పడ్డట్టు పడ్డాయి. మరే చెప్పులతో కొట్టారంటే ఆకు, అందుకేనేమో తర్వాత ఒక్కడే లేచిపోయాడు పాపం. అమ్మా నీకు విషయం చెప్పాలి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటికి వెళ్దాం. నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఒరే సత్య, అనే అక్కడున్నారేంటి? ఆదివారం కదా చెట్టు చూస్తున్నాం, నువ్వెక్కడికే? పనుంది. సెలవు రోజు పని ఏంట్రా? ఆఫీస్లో ముఖ్యమైన పర్సనల్ పని ఉందన్నయ్య. మేము కూడా వస్తాంరా. పర్సనల్ అంటున్నావు, ఆఫీస్ అంటున్నావు. ఇంట్లో ఆఫీస్ పనులు చేసుకోరా? అలానే నాకు ఆఫీస్లో పర్సనల్ పని ఉంది. ఇద్దరు వెళ్తున్నారా? మరి పర్సనల్ పని అంటావేంట్రా? ఇది మన ఫ్యామిలీ పని, మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా. మేము కూడా వస్తాంరా. ఉషాన్ ఆఫీస్లో కలీగ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నానన్నయ్య. మీరంతా ఎందుకు? ఇప్పుడే చేస్తాను. మీ కొలీగ్స్ అంటే మాకు కొలీగ్సే కదరా, మమ్మల్ని కూడా పరిచయం చేయరా. చొక్కా నువ్వు ఆగనయ్య. నన్ను ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకునేవరా? అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీసులో జరిగే పనుల గురించి కానీ ఏమన్నా తెలుసా? నా మటుకు నేను ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రశాంతంగా పని చేసుకుంటుంటే, నేను ఉప్పుకారం తినే మనిషినేగా, నా బతికింతేనా ఇంకా? ఏమడిగేవనరా అంతలా కోప్పడిపోతున్నాడు? శ్రవంతి ఏమైంది? మా నాన్న కిరణ్ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం. అయ్యయ్యో. కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను. ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని. చంపించడం ఏంటి శ్రవంతి? మీరు కోపడకండి మేడం. పర్లేదులేండి, మీ ప్రైవసీ కూడా మీది, మా ప్రైవసీ కూడా మాది. ఏ ఉషా? కూర్చోపో నువ్వు అక్కడ. ఏమైంది? నేను కిరణ్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం. ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. సర్లే ఏడవకు. హలో. మా ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. మరేం అడగాలి? మళ్ళీ రాంగ్ క్వశ్చన్. నన్ను ఇంటికి రమ్మంటున్నావా?
గుడ్ బాయ్. సర్లే బాగా ఆకలేస్తుంది, భోజనం చేసి వస్తా. మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి నీకు సూపర్ హిట్ వంట చేసి పెడతా. బయలుదేరు. సరే. నీకు సరిగ్గా వంట రాదని చెప్పింది మీ అమ్మ? మా అమ్మ కన్నా బాగా వండుతాను నేను. ఏదో నీ అంచనా లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పుంటుంది. అవును, ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా? కంగారా? దేనికి? ఊరుకోవోయ్, ఫోన్లో నీ గొంతు వింటేనే తెలిసిపోయింది. ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా? ఏం చేస్తావని భయపడాలి? నాకు అస్సలు సిగ్గులేదు, పచ్చిగా మాట్లాడేస్తా, ఆలోచించుకో. ఇదేం మాట్లాడేస్తుందో అని తెగ ఇదైపోయావు కదా? నీ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? టాపిక్ మార్చేసావా? ఆ టాపిక్కే మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో, మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం. అప్పుడు నేను అదైపోటాలు ఇదైపోటాలు ఉండవు. అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగా అనుకుంటున్నావు కదా? నేను నీకంటే దుడుకు చూపించనంతే. చూపించని దుడుకుతనం దేనికి బాలరాజు? బాలసుబ్రహ్మణ్యం. ఎవరు వచ్చారులే? దుడుకుతున్నా లేదు, నా బొంద లేదు. ఎవరు వస్తున్నారు లే, బాగోదు. బావా నువ్వెప్పుడొచ్చావు? మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా, అప్పుడే వచ్చావేంటి? టూల్ కిట్ కోసం వచ్చానే, వెళ్తాలే. కిచెన్లో అంట్లున్నాయి, తోమేసిపో. బావా నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమిచ్చేస్తుంది ఇది. నా మాట విని నాతో వచ్చి. మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా, కొంచెం హెల్ప్ కావాలి. దా. ముడ్డి మీదంట, పో బయటికి. ఇట్స్ ఓకే, హెల్ప్ అంటున్నాడు కదా, వచ్చేస్తాండి.